ఇప్పుడు మనం సాంప్రదాయ వర్ణచిత్ర కళా విభాగము అంటే పెయింటింగ్ అండి బేసికలీ. పెయింటింగ్ వేసే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. ఇక్కడ స్టూడెంట్స్ వేసిన డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పెయింటింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలో వేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వేయటానికి ఉండదు. ఒక్కొక్క దేవతామూర్తి ఏ కలర్లో వేయాలి, ఏ వర్ణంతో చిత్రీకరించాలి అనేది వీళ్ళకి గైడెన్స్ ఉంటుందండి. కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ లాస్ట్లో నేను మీకు చూపెడతాను. లాస్ట్లో కానీ మధ్యలో కానీ చూపెడతాను ఏమేమి బుక్స్ వీళ్ళు రెఫరెన్సెస్ కింద తీసుకుంటారో ఆర్ వాళ్ళు చదివే కోర్సులో 4 సంవత్సరాల్లో థియరిటికల్ కింద అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీషు అండ్ సాంస్క్రిట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆ బుక్స్ కూడా చదువుతారు. అవి ట్రెడిషనల్ పెయింటింగ్కి సంబంధించిన బుక్స్ అండి. ఇక్కడ చూస్తే విష్ణుమూర్తి చూసారా, హాఫ్ కలర్లోను హాఫ్ లైన్ డయాగ్రామ్లో అక్కడ కొలతలు చూపెడతారు అన్నమాట. ప్రతి దేవతామూర్తికి ఎలా ఉంటారు ఆయన. సపోజ్ సే గణపతి, రకరకాల గణపతి బొమ్మలు ఉంటాయి అన్నమాట. నృత్య గణపతి అని, సిద్ధి బిద్దితోటి ఉన్నవి, అట్లాగే నాట్య గణపతి, ఎట్లా డిఫరెంట్ గణపతిస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గణపతి డిఫరెంట్ ఫోజెస్. దాని ప్రకారం వాళ్ళు దాన్ని గీసి కలర్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకి డిఫరెంట్ దేవతామూర్తులు అన్ఫినిష్డ్ కూడా ఉన్నాయండి. అక్కడ విష్ణుమూర్తి బొమ్మ చూసారా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఆల్రెడీ ఫ్రేమ్స్ కట్టి పెట్టినవి కూడా ఉన్నాయి. సరస్వతి చూసారా, ఇవి నార్మల్ మనకి బయట దొరికే పెయింటింగ్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటాయండి. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనం చాలా తక్కువ టైంలో చూస్తాం. బ్యాక్గ్రౌండ్ అట్లా మొత్తం బ్లాక్ పెట్టి విఘ్నేశ్వరుడిది చూసారా, చాలా అందంగా ఉంది. అలాగే బ్లాక్ అండ్ వైట్లో కూడా వేస్తారు. ఇప్పుడు మనం స్టోన్ స్కల్ప్చర్స్ చేస్తారు కదా, దానికి రిలేటెడ్ పెయింటింగ్స్ అండి. అది స్టోన్ శిల్పం ఎలా ఉండాలి అనేది ముందే పెయింటింగ్ గీసి దాని ప్రకారం కూడా చేస్తారు. సో ఇక్కడ దశావతారాలు పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళ రెఫరెన్స్ కోసం. అలాగే స్టూడెంట్స్ బుక్స్ అవి పెట్టుకోవడానికి, మెటీరియల్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది మొత్తం 360 degrees వ్యూ అండి. ఆల్ 4 years స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. నేను బుక్స్ చెప్పాను కదా, ఆ బుక్స్లో ఇంపార్టెంట్ బుక్ వచ్చి డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. రూపలావణ్య ఇది అనేసి ఆ బుక్ ఒకటి ఫేమస్. అలాగే ఇంకొక బుక్ వచ్చేసి కాశ్య శిల్పశాస్త్రం. ఇది కూడా స్టూడెంట్స్ ఫాలో అవుతారంట. ఇది 2వ బుక్. ఇలాగా 2 to 3 బుక్స్ వాళ్ళు ఫాలో అవుతారు.